నమస్తే సంధ్య. నమస్తే మేడం. ఎట్లా ఉన్నావు? పర్లేదు మేడం. పర్వాలేదా? పర్వాలేదు. బానే ఉన్నావా? బానే సో ఉన్నా. దుబాయ్‌కి ఎందుకు వెళ్ళావు నువ్వు అసలు? పని చేయనీకి పోయినా మేడం. పని చేయడానికి వెళ్ళావు. ఇంట్లో ఏం పని చదువుకున్నావు నువ్వు? 10th. 10th చదువుకున్నావు. అవును మేడం. ఎప్పుడైపోయింది నీ చదువు? 3 years అయిపోయింది. 3 years అయిపోయింది. ఓకే. అమ్మ నాన్న ఏం చేస్తారు? నాన్న కూలి పని చేస్తాడు. మమ్మీ ఇళ్ళల పని చేస్తది. చెల్లి చదువుకుతుంది. ఒక చెల్లియా నీకు? అవును మేడం. ఒక చెల్లి చదువుతుంది. ఏం చదువుకుంటుంది? 8th class. 8th క్లాస్ చదువుతుంది. అవును మేడం. ఓకే. సో మరి నువ్వు దుబాయ్‌కి ఎందుకు వెళ్ళావు? 10th కదా చదువుకున్నావు. ఇంకా తర్వాత ఎందుకు చదువుకోలే? ఏ స్కూల్‌లో చదువుకున్నావు నువ్వు? ZPHS హై స్కూల్ మేడం. ZPH హై స్కూల్‌లో చదువుకున్నావా? ఓకే. 10th లో మంచి మార్క్స్ వచ్చాయా? పర్లేదు మేడం. బానే వచ్చినాయి. పాస్ అయ్యావు. పాస్ అయినా. ఇంకా ఇంట్లో పరిస్థితి బాలేక నేను ఇళ్ళలో పని చేసేసి వచ్చింది. ఇంకా ఒక ఏజెంట్ పరిచయం అయ్యాడు అట్లనే. ఆ ఏజెంట్ ద్వారా నేను దుబాయ్‌కి వెళ్ళాను మేడం. ఏజెంట్ ఎట్లా పరిచయం అవుతాడు నీకు? ఇంకా ఇళ్ళలో పనిచేసే వాళ్ళని అక్కడికి తీసుకెళ్తారు మేడం. అక్కడ పని చేసే వాళ్ళు తక్కువ. ఇండియా నుంచే తీసుకెళ్తారు. అట్లా పరిచయం అయిన నాకు. అంటే ఎట్లా పరిచయం అయ్యాడు? ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళని తీసుకెళ్తాడు కరెక్టే. ఒక లాస్ట్ టైం ఒక ఆమెను తీసుకుపోయినాడు. ఒక ఆమెను తీసుకుపోతే ఇక అట్లా నీకు తెలిసిన ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు. అట్లా నీకు పరిచయం అయ్యాడా? అవును మేడం. ఓకే. అమ్మాయి ఎన్ని ఏళ్ళుగా ఉంది అక్కడ? 2-3 years ఉంది మేడం. 2-3 years ఉంది. ఓకే. ఇంకా ఆమె వచ్చేసి ఇంకా పెళ్లి చేసుకుంది. ఇక ఇక్కడికి వచ్చేసి పెళ్లి చేసుకుంది. ఊరికి వెళ్ళిపోయింది ఆమె. ఓకే. ఆ అమ్మాయి ప్లేస్ లో నువ్వు వెళ్ళావా? అవును మేడం. ఆ అమ్మాయి ప్లేస్ లో నువ్వు వెళ్ళావు. అవును. ఇంకా ఆమె మ్యారీడ్ అయిపోయిందని ఏజెంట్ వచ్చి నన్ను చేస్తావా అమ్మ అంటే చేస్తాను అని, అక్కడ డబ్బులు ఎక్కువిస్తారు, చేసుకో మంచిగా ఉంటుంది అని చెప్పిండు. అయితే ఇంట్లో చెప్పి నేను వెళ్ళాను అన్నమాట. మరి మీ మమ్మీ వాళ్ళు ఏం అనలేదా? మీ అమ్మ నాన్న ఎందుకు వద్దు అని ఏం అనలేదా? వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? అమ్మ నాన్న చదువుకున్నారా? అమ్మ నాన్న చదువుకోలేదు. చదువుకోలేదు. లేదు. నాన్నకి ఆరోగ్యం బాలేదు మేడం. ఇంట్లో పరిస్థితి వల్ల నేను ఇక అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళాను. అవును మేడం. మరి అమ్మ నాన్న ఏం వద్దు అనలేదా? ఆడపిల్లవి కదా వద్దు, మగపిల్లాడంటే సరే వెళ్ళాడులే అని అనుకుంటారు, ఏదో కష్టపడతాడులే అని అనుకుంటారు. కానీ ఆడపిల్లవి 10th అయిపోయింది, నిన్ను వేరే దేశానికి పంపించాలి అంటే ఏం భయపడలేదా? ఇక మా ఇంట్లో అన్న కానీ తమ్ముడు కానీ ఎవరు లేరు మేడం. ఇక దాని ద్వారా ఇక నేనే అన్ని చూసుకోవాలి. ఇంట్లో నువ్వే చూసుకోవాలి. మరి ఈ ఏజెంట్ ని నువ్వు ఎట్లా నమ్మావు? ఎంత తెలిసిన అమ్మాయిని పంపించినా కానీ నీకు బయట ఏం జరుగుతుంది, బయట ప్రపంచం ఏం జరుగుతుంది అనేది ఎలా తెలుస్తుంది? ఇంకా ఆయన అన్నాడు మేడం, అంతా పాస్పోర్ట్ అవన్నీ సార్ వాళ్ళు చూసుకుంటారు అని చెప్పిండు మేడం. నువ్వు డబ్బులు ఏమైనా కట్టావా? పెద్దమ్మ కొడుకుండే మేడం. ఇక వాళ్ళు మాట్లాడుకొని ఇంకా సగము సారు సగం వీలేసుకొని కట్టినారు డబ్బులు. కట్టారు. ఏజెంట్ కి మీరేం కట్టలేదా? నీకు అసలు ఈ వివరాలు తెలీదా? లేదు మేడం. పాస్పోర్ట్ అవన్నీ సంగతి ఏజెంటే చూసుకుండ్రు. సరే కాదు సంధ్య, ఒక మాట చెప్పు, నువ్వు ఎందుకని ఇలా? ఏమన్నా ఒంట్లో బాగాలేదా నీకు? లేదు మేడం. బానే ఉన్నావా? బానే ఉందా? జ్వరం రావడం అట్లా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? లేదు మేడం. కొంచెం నాకే నీరసంగా ఉంది మేడం. నీరసంగా ఉందా? మేడం. ఓకే. అక్కడ ఫుడ్ అవన్నీ ఎలా పెట్టేవాళ్ళు? ఫుడ్ ఎలా తినేదాన్ని? అంటే బాగుంటుందా? వాళ్ళు తినేదే మీరు తింటారా? మేడం. నువ్వు అక్కడ ఏమేం పని చేసేదాన్ని? అన్ని పనులు చేసింది మేడం. అన్ని పనులు చేపిస్తున్నారు. ఏమేం చేసేదాన్ని చెప్పు అసలు? జాడు, పోంచా, బట్టలు, బాసన్లు, డస్టింగ్ అన్ని చేస్తుండే. ఇంటి పని మొత్తం చేసేదాన్ని. నువ్వు ఒక్కదానివేనా? ఇంకెవరన్నా ఉండేవాళ్ళ నీతో పాటు ఇంకా వేరే? లేదు మేడం. ఇక అక్కడనే వాళ్ళు ఫుడ్ పెడుతున్నారని ఫుడ్ పెట్టక్కనే అని నన్ను పొద్దుగల నుంచి సాయంత్రం దాకా పని చేపిస్తున్నాను మేడం. కార్ డ్రైవర్ కానీ లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా ఉంటారు కదా, అట్లా ఎవరు లేరా? ఇక ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు మేడం. నన్ను ఇంట్లో పని ఇక ఏజెంట్ ఇంట్లో పనికి పెట్టించిందని ఇక నన్ను ఇంట్లోనే కాల్చిగా తింటున్నా మేడం వాళ్ళు. అయితే నీకు ఇప్పుడు ఎంత కట్టారు ఏంటి అన్న డీటెయిల్స్ తెలియదు కదా. నీకు ఒక అన్నయ్య హెల్ప్ చేశాడు అంటున్నావు కదా, అన్నయ్యతో మాట్లాడదామా ఒక్కసారి? అవును మేడం. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు. మరి ఆయన నీకేం చెప్పలేదా? ఎంత తీసుకున్నారు అప్పుడు డబ్బులు ఏంటి అని? నీకు ఇప్పుడు అక్కడి నుంచి డబ్బులు ఇస్తారు కదా, నువ్వు వెళ్ళిందే డబ్బుల గురించి కదా, మరి అవి నీకు ఎలా ఇస్తారు వాళ్ళు డబ్బులు? పెద్దమ్మ కొడుకు అకౌంట్లో ఇస్తున్నా మేడం. అతని అకౌంట్ లో వేస్తే అవి నీకు ఇస్తాడా? అవును మేడం.
మరి అన్నయ్య నీకు నమ్మకమేనా? నీకు కరెక్ట్‌గా ఎంత డబ్బులు చెప్పారో అంత డబ్బులు ఇస్తున్నారా? ఇస్తున్నారు మేడం. ఇస్తున్నారా? అవును మేడం, ఇస్తారు. ఓకే. నువ్వెందుకని సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు? బానే ఉన్నావా? అంతా ఓకేనా? ఆ! కొంచెం నీరసంగా ఉందన్నావు. ఏమన్నా ఓఆర్ఎస్ అలా ఏమన్నా తాగుతావా? లేదు. వద్దా? నువ్వింకా ఏదో దాస్తున్నావనిపిస్తుంది. ఏంటి? ఏమైంది అసలక్కడ? అంటే అక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ మేడం. ఏంటి? ఫస్ట్ 2 మంత్స్ దాకా బానే చూసుకుర్రు మేడం. తర్వాత కొట్టేవాళ్ళు మేడం, తిట్టేవాళ్ళు మేడం. మేడం అయితే ఒక చిన్న మరక పడినా తుడు తుడు అని మస్తు టార్చర్ చేసింది మేడం నన్ను. హ్మ్. చాలా టార్చర్ అంటే చాలా టార్చర్ చేస్తుండే నన్నైతే. ఓకే. అయితే ఇప్పుడు ఫుడ్ అది ఎలా ఉండేది? ఫుడ్ అంటే ఇగ మిగిలింది తినాలి మేడం ఇగ. ఓకే. వాళ్ళకి నువ్వే వండేదానివా? వంట మనిషి అలాగుండే మేడం. నేను ఓకే. ఇంటి పనులకి, వంట మనిషి అలాగుండే. ఓకే. మరి ఆ అమ్మాయి తెలుగులో మాట్లాడే అమ్మాయేనా? లేకపోతే వేరే భాష మాట్లాడే అమ్మాయా ఏంటి? హిందీలో మాట్లాడుతాం. నాకు హిందీ వచ్చు మేడం. హిందీ వచ్చు. అవును నువ్వు మేడం. వీళ్ళతో మాట్లాడడం కూడా హిందీలోనే మాట్లాడతావా? అవును వాళ్ళు మేడం. అరబిక్‌లో కదా మాట్లాడతారు. అన్ని లాంగ్వేజెస్ వచ్చు మేడం వాళ్ళకి. వాళ్ళకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. అవును మేడం. మేడం కానీ, సార్ కానీ. నాకైతే హిందీ వచ్చు. ఇగ హిందీ మాట్లాడగలుగుతా అని హ్మ్. అట్లా. వాళ్ళకి అర్థమయ్యేదా నువ్వు మాట్లాడేది? మేడం అర్థమైతది. ఓకే. రైట్. ఇంకా? హ్మ్. నన్ను బాగా హింసించినారు మేడం వాళ్ళు. అంటే ఏం లేకుండా ఊరికేనే తిట్టేసేవాళ్ళా? అవును మేడం. హ్మ్. ఇంకా ఎదురెదురు మాట్లాడితే ఎదురు సమాధానం చెప్పకు నాకు. నేను చెప్పిన మాట నువ్వు వినాలి మేడం. అది అన్నీ అనేటోళ్ళు మేడం. హ్మ్. అక్కడ నన్ను చాలా టార్చర్ చేసినారు మేడం. చాలా అంటే నన్ను చాలా టార్చర్ చేసిండ్రు మేడం అక్కడ. హ్మ్. అయితే నీకెవరు హెల్ప్ చేశారక్కడ? వేరే వాళ్ళు కలిసినారు మేడం. వాళ్ళ ద్వారా వాళ్ళు పోలీసులకి చెప్పినారు మేడం. ఇంకా వాళ్ళు సార్‌లు కూడా డబ్బున్న వాళ్ళనే వాళ్ళకి మాట్లాడుతున్నా మేడం. హ్మ్. మా దిక్కు మాట్లాడుకున్నా మేడం. సార్ వాళ్ళు డబ్బున్నోళ్ళని వాళ్ళకి మాట్లాడుతున్నా మేడం ఏదైనా మాటలు. హ్మ్. హ్మ్. సరే. అయితే ఇప్పుడు నేను ఒక మేడంతో మాట్లాడతాను. నీ పరిస్థితి చెప్తాను. నువ్వు కొంచెం డౌన్‌గా ఉన్నావు. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి బాగా స్ట్రెయిన్ అయిపోయి ఉన్నావు. అక్కడ పని ఒత్తిడి కానీ, లేకపోతే నువ్వు చెప్పిన ఇబ్బందులు కానీ, చాలా ఇబ్బంది పడ్డావు కదా! అక్కడ ఏముండదు. జస్ట్ వాళ్ళేంటంటే నేను కౌన్సెలింగ్ చేస్తారు. నీకు హెల్త్ వైస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్తారు. వెళ్తావా? వెళ్తాను మేడం. రైట్. హలో హలో మ్యామ్. ప్రియాంక బాగున్నావా? బాగున్నాను మ్యామ్. మీతో కొంచెం పనుంది. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి ఎట్లా నడుస్తుంది? ఏంటి పరిస్థితి? బాగుంది మ్యామ్. గోయింగ్ ఆన్ గుడ్. ఓకే, దట్స్ వెరీ గుడ్. మ్యామ్ మీతో కొంచెం మీ హెల్ప్ కావాలి. ష్యూర్, తప్పకుండా. సో ఏం లేదు, నేను ఒక షో చేస్తున్నాను ఇప్పుడు, ఛానల్ మారాను కదా. సో ఓకే. ఒకటి మ్యాడ్ షో అని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఓకే. మ్యారేజ్ ఎఫ్ఐఆర్ డైవర్స్ మ్యాడ్. ఓకే. ఓకే. సో దీనికి ఏంటంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు. వాళ్ళ ప్రాబ్లమ్ షేర్ చేసుకుంటారు. సో ఓకే. వాళ్ళు చాలా ఎలా అంటే గనక ఫైనాన్షియల్లీ వీక్ అన్నమాట. ఓకే. ఆ అమ్మాయి దుబాయ్‌కి వెళ్ళింది. సో అక్కడ చాలా టార్చర్ ఫేస్ చేసింది. ఇంట్లో ఓకే. పని అయ్యో. కోసమని వెళ్ళిందన్నమాట. ఓకే. సో అక్కడ వాళ్ళు బాగా ఉపయోగించుకున్నారు. ఓకే. ఇంటి పనులే కానీ, లేకపోతే ఎలా అంటే ఇంకా ఫిజికల్లీ, మెంటల్లీ అంతా అనుకోండి. అచ్చా. ఓకే. సో తనిప్పుడు చాలా డిస్టర్బ్ అయ్యి ఉంది. ఓకే. అమ్మాయి నేను మాట్లాడుతుంటే కూడా సో కొంచెం చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది. అవును మ్యామ్. ఓకే. సో మీరు ఫ్రీగా ఏమన్నా తనకి కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ దగ్గరికి తీసుకొని వస్తే ఏమన్నా ఒక దారి చూపిస్తారా అని? ష్యూర్, తప్పకుండా. తనని చెప్పిన దాన్ని బట్టి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఒక మినిమం 2 to 3 సిట్టింగ్స్ అయితే పడుతుంది. ఒకసారి నువ్వు తీసుకొచ్చావంటే డెఫినెట్లీ వి విల్ డూ సంథింగ్ అండ్ వి విల్ మేక్ హర్ నార్మల్. ఓకే. రైట్. ఎప్పుడు తీసుకురమ్మంటారు? మీరు అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు? నేను షెడ్యూల్ చూసి చెప్తాను ప్రియాంక, డెఫినెట్లీ ఫర్ ష్యూర్. బట్ ఇప్పటికిప్పుడైతే నేను చెప్పలేను. ఐ నీడ్ సమ్ టైమ్. డెఫినెట్లీ ఐ గెట్ బ్యాక్ టు యూ. ఎందుకు అంటే ఐ నీడ్ టు చెక్ మై షెడ్యూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను ఎందుకంటే ముందు ఒక డేట్ కమిట్ అవ్వాలి అంటే తను ఉన్న పొజిషన్ కి ఐ నీడ్ ఏ డీటెయిల్డ్ అబ్జర్వేషన్ ఐ కెన్ సే. ఓకే. అందుకని. రైట్ మ్యామ్. సో మీరు ఒక్కసారి నాకు అప్డేట్ చేస్తే అమ్మాయిని కూడా నేను తీసుకొని వస్తాను. ష్యూర్, డెఫినెట్లీ. మ్యామ్ మీరు లైవ్ లో ఉన్నారు. సారీ, నేను ఇది ఫస్ట్ చెప్పలేకపోయాను.
భలే ఇరికిచ్చేసావు ప్రియాంక. లేదు మ్యామ్, లైక్ అంటే నార్మల్ గా మాట్లాడదామని చెప్పి కాల్ చేశాను, బట్ స్టిల్ ఇంకా ఇదే ఇంతకు మించి ఏం ఉండదు కదా, దీని గురించే మాట్లాడదామని. షూర్ డెఫినెట్లీ, నో వరీస్. రైట్ మ్యామ్, నేను మళ్ళీ కాల్ చేస్తాను మీకు, పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తాను. ఓకే, డన్. రైట్, బాయ్ మ్యామ్. బాయ్.